ఈ సిరీస్ మనకి ఎవ్రీ మంత్ ఉంటుందన్నమాట. అంటే 10,000లో, 12,000లో, 15,000లో, 20,000లో ప్రతి ప్రైస్ సెగ్మెంట్ లో మంచి మొబైల్స్ ఏమున్నాయి అని చెప్పి ఈ సిరీస్ ఎవ్రీ మంత్ ఉంటుంది. అలాగే ఈ రోజు టాపిక్ వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 10,000 రూపీస్. మీ దగ్గర ఎగ్జాక్ట్ గా 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఏ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఏ మొబైల్ కొంటే బాగుంటుంది దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అలాగే నేను చెప్పే మొబైల్స్ కూడా హెవీ గేమ్స్ ఆడతాను, కెమెరా కోసమే కావాలనుకుంటే గనక పనిచేయదు, ఒక నార్మల్ గా డే టు యూజ్ చేస్తాను అనుకుంటే గనక నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా ది బెస్ట్ మొబైల్స్. టాపిక్ వెళ్ళిపోదాం. ఈ రోజు డీల్ వచ్చేసరికి యాజర్ నుంచి 32 ఇంచెస్ టీవీ, ఓలెడ్ టీవీ అనమాట. జస్ట్ మనకి 8,000 రూపాయలకే వస్తుంది. ఒకసారి చూడండి, చాలా మంచి ఆఫర్ అనమాట. ఇది వచ్చేసరికి టీవీ అయితే కనుక చాలా బాగుంటుంది. మీరు కొనాలనుకుంటే గనక, మీకు ఒక ఇంట్లో చిన్న టీవీ కావాలనుకుంటే గనక ఈ టీవీ బెస్ట్ అవుతుంది అనమాట. ఈ పాటికి బార్కోడ్ వచ్చే ఉంటుంది, దీంట్లో పోస్ట్ చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి గ్రోత్ పెంచితే గనక ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట నాకు వచ్చేసరికి. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మీరు శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ గెలాక్సీ M06 కానీ F06 కానీ నేమ్ మాత్రం మారుతుంది తప్ప కానీ స్పెక్స్ మాత్రం, బ్రాండ్ మాత్రం సేమ్ ఒకటే అనమాట. మీకు ఫ్లిప్కార్ట్లో F సిరీస్ ఉంటుంది, అమెజాన్లో M సిరీస్ ఉంటుంది. మీ అవైలబుల్ బట్టి, మీ క్రెడిట్ కార్డ్ బట్టి ఏదైనా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక బెనిఫిట్ ఉంటుంది, కానీ క్రెడిట్ కార్డ్ లేదు అనుకుంటే కనుక ఒక 8,000 రూపీస్కి వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇందులో హైలైట్ పాయింట్ ఏముంది అనుకుంటే OSA and 15 తో వస్తుంది. మీడికి ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 4GB 64GB ఇంటర్నల్ తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, డ్యూల్ సిమ్ వేసుకోవాలి, ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి వెల్ డన్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెల్ఫీ, 8 మెగాపిక్సెల్, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్ తో వస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ 800 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 20 వాట్స్ మనకి సపోర్ట్ చేస్తున్నా కానీ బాక్స్ లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఇదే ఛార్జర్ మనం కొనాలనుకుంటే గనక ఒక 1000 పైనే ఉంది. నేను చాలా సార్లు పోస్ట్ చేశాను అనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసరికి. అది మనకి 600 రూపీస్ నుంచి 800 రూపీస్ ఈ మధ్య ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. నేను చాలా సార్లు పోస్ట్ చేశాను. అదే అంటున్నాను, మీకు చూడకపోతే ఇప్పుడే చూడండి, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి ఇలాంటి డీల్స్ చాలా ఉంటూనే ఉంటాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా సెకండ్ మొబైల్ వచ్చేసరికి IQ Z10 లైట్ అనమాట, లేదా Vivo T4 లైట్. ఇక్కడ సేమ్ అంతే, మనకి బ్రాండ్ ఒకటే గానీ నేమ్ మాత్రం మారుతుంది, స్పెక్స్ మాత్రం సేమ్ ఒకలాగా ఉంటే ప్రైస్ మాత్రం మనకి ఒక 100 డిఫరెంట్ ఉంటుంది అనమాట. IQ వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉంటుంది, వివో వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే IQ కన్నా వివోకి ఆఫ్లైన్ మార్కెట్ లో ఎక్కువ మార్కెట్ ఉంది కాబట్టి. ఇంకా దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.7 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 9 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, పీక్ బ్రైట్నెస్ 1000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. అండ్ 15 తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 400GB స్టోరేజ్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెల్ఫీ, 5 మెగాపిక్సెల్, 600 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీతో పాటు మనకి స్టీరియో స్పీకర్స్ యూజ్ చేశారు కాబట్టి ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి ఈ స్పెక్స్ కి ఈ మొబైల్ పర్ఫెక్ట్ అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి అనుకుంటే కనుక మోటో అనమాట. అదే మనకి మోటో G35. ఇది కొంచెం ఆల్రౌండ్ మొబైల్ అనమాట. గేమింగ్ ఆడుకోవచ్చు, హెవీ గేమ్స్ కాదు, ఒక నార్మల్ గేమ్స్ ఆడుకోవచ్చు, మల్టీమీడియా చూసుకోవచ్చు, కెమెరాస్ బాగానే ఉంటే బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది అనమాట. సో ఇందులో మేజర్ గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్ తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ 1000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. ఆడియో క్వాలిటీ గానీ, వీడియో క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి అండ్ 15 తో వస్తుంది. యూని SoC T760 సెన్సార్ తో వస్తుంది, 400GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రాసెసర్ బాగానే ఉంది, హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గా యూజ్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్, బ్యాక్ నుంచి 4 కేబుల్ ఉంటుంది కాబట్టి బెటర్ గా ఉంటుంది అనమాట. వీడియో కంటెంట్ అనుకుంటే కనుక, ఎంట్రీ లెవెల్ వీడియో కంటెంట్ అనుకుంటే కనుక కొంచెం బాగానే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. స్పెక్స్ గానీ, మొబైల్ గానీ, ప్రైస్ గానీ బాగానే ఉంటుంది. అప్రాస్ ఈ మొబైల్ మనకి 9000 రూపీస్కే వస్తుంది అనమాట. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే పోకో M7. పోకోలో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు 10,000కి పోకో M7 కానీ, పోకో M6 ప్లస్ కానీ, పోకో M7 ప్లస్ కానీ, ఈ 3 10,000కి వస్తే కనుక ఫస్ట్ ప్రియారిటీ మీరు పోకో M7 ప్లస్కి ఇవ్వండి. కొంచెం బెటర్గా ఉంటుంది, డిజైన్ క్వాలిటీ కానీ అన్ని చాలా బాగుంటాయి. మీరు ఈ అమౌంట్ పెంచుకోవాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు, ఒక 1,000 కానీ 2,000 కానీ.
12,000 ఎంతో ఉంది ప్రస్తుతానికైతే. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక, లెస్ అయింది అనుకుంటే కనుక 10,000 తీసుకోవచ్చు. స్ట్రిక్ట్లీ బడ్జెట్ మీ దగ్గర 9,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఉందనుకుంటే కనుక M6 ప్లస్ అని తీసుకోవచ్చు, M7 తీసుకోవచ్చు. M7 లేటెస్ట్ మోడల్ కాబట్టి చాలా మంది ప్రయారిటీ దానికే ఇస్తారు. స్పెక్స్ చాలా బాగుంటాయి, చాలా ఇంప్లిమెంట్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. మేజర్ గా చెప్పాలంటే ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ వస్తుంది, 6 128GB స్టోరేజ్ తో వస్తుంది. డెడికేటెడ్ స్లాట్ ఇందులో యూజ్ చేస్తారు. ప్రాసెసర్ బాగుంటుంది, ర్యామ్ బాగుంటుంది, స్టోరేజ్ బాగుంటుంది. మీరు హెవీ యాప్స్ యూజ్ చేస్తారనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ ఈ ర్యామ్ బాగానే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, పీక్ బ్రైట్నెస్ 600 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ 14 తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. నాకు తెలిసి 15 వస్తుంది కాబట్టి 16 ఇంకొక మేజర్ అప్డేట్ మాత్రం ఇందులో వస్తుంది. బట్ 3 ఇయర్స్ వరకు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి కాబట్టి, అంటే ఇంకొక 2 ఇయర్స్ వరకు వస్తాయి అనమాట. డోంట్ వరీ. 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. స్పెక్స్ బాగానే ఉంటాయి అన్నమాట. సో చెప్పాక మీకు ఈ 3 మొబైల్స్ లో మీ ప్రైస్ తగ్గట్టు ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ రికమెండ్ చేయాలి అనుకుంటే కనుక, నా దగ్గర డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఉంది, నాకు కొంచెం మైనస్ అయింది అనుకుంటే కనుక పోకో M7 ప్లస్ తీసుకుంటాను. కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. అది వచ్చేసరికి ఇంకా బడ్జెట్ లేదనుకుంటే కనుక M7 కానీ M6 ప్లస్ కానీ తీసుకుంటాను. ఇక నెక్స్ట్ మాట్లాడితే బేసిక్ గా ఈ ప్రైస్ మనకి 11,000 రూపీస్ ఉంటే కనుక, మొన్న కార్డ్ ఆఫర్ తో పాటు ప్రైస్ డ్రాప్ అయింది, మనకి 10,000 బిలోకి వస్తుంది. ప్రస్తుతం కొన్ని సిచ్యువేషన్ లో మనకి ఒక 10,500 రూపాయలకి వస్తుంది అనమాట. 500 రూపాయలు ఏముంది, సో మంచి మొబైల్ వస్తుంది కాబట్టి ఒకవేళ నేను రికమెండ్ చేయాలనుకుంటే కనుక ఇన్ఫినిక్స్ నోట్ 50X చాలా చాలా మంచి మొబైల్ మీకు. సో డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అన్ని బాగుంటాయి. సో ఈ మొబైల్ ఈ ప్రైస్కి వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ డిస్ప్లే క్వాలిటీ 6.67 HD డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ 15 తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్, 6 128GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకొని డూల్ సిమ్ వేసుకోవాలి, ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ, 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ లో యూజ్ చేస్తారు. మీరు ఒక 10,000లో ఒక మంచి మొబైల్ చూస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్, ఈ 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. నేను చెప్పే 5 మొబైల్స్ కూడా ఆఫ్లైన్ మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఆఫ్లైన్ మార్కెట్ లో మనకి కొంచెం అమౌంట్ ఎక్కువ ఉందన్నమాట. ఒకసారి చూడండి. ఆన్లైన్ మార్కెట్ లో మనకి అమౌంట్ తగ్గింది, ప్లస్ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకా అమౌంట్ తగ్గుతుంది. ఈ 5 మొబైల్స్ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తున్నాను, ఫాలోతో ఉండండి. అంటే మీరు కొనాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదా వాటి బాగా కూడా వచ్చి ఉంటుంది. ఇక్కడ ఫాలో అయితే కనుక మీకు ఎవ్రీ డే పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. మొబైల్ కానీ, టీవీస్ కానీ, ఏసీ కానీ, రిఫ్రెష్ రేట్ కానీ ప్రతి నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. ఫాలోతో ఉండండి. ఇప్పుడే మీకు మంచి డీల్స్ నేనే పోస్ట్ చేస్తాను. నాకు సెకండ్ ఒపీనియన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ ఏమీ లేదు. మంచి డీల్స్ వస్తాయి కనుక నేనే పోస్ట్ చేస్తున్నాను. ఈ రోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.